రాష్ట్ర జిఎస్డిపిలో చూసుకుంటే పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా, పారిశ్రామిక ఆ యొక్క రంగానికి సంబంధించిన ఆ యొక్క వాటా అనేది ఏదైతుందో ఆ యొక్క షేర్ అనేది ఎంత ఉందమ్మా, ఆల్మోస్ట్ 18.5%. అంటే ప్రతి 6 రూపాయల్లో 1 రూపాయి యొక్క సహకారం అనేది 1/6 షేర్ అనేది ఏదైతుందో ఆ వాటా అనేది మనకి పారిశ్రామిక రంగం నుంచి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆల్రెడీ మనము ఈ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా 17% నుంచి 18% అని చెప్పేసి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ పారిశ్రామిక రంగం వాటా వచ్చేసి 18% నుంచి 19% అన్న సంగతి క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది కూడా చెప్పిన ఏమని, ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న వ్యవసాయ రంగము ప్లస్ పారిశ్రామిక రంగం వాటా రెండు కలిపితే దాదాపు మనకి 1/3 వంతు ఉంటుందని చెప్పిన. మనం ఏదైతే మనం చెప్పుకున్న సేవారంగం వాటా ఏదైతే ఉందో ఆ సేవారంగం వాటా అనేది 2/3 ఉంటుందని చెప్పేసి కూడా మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాసెస్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో 18% చెప్పాను, 18.5% ఇప్పుడు ఉంది. సో ఆల్మోస్ట్ మన యొక్క ఆదాయం మన తెలంగాణ రాష్ట్రం నుంచి పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఆదాయం అనేది ఏదైతుందో 2022 ఎంత ఆదాయం సృష్టించింది, 2,25,663 కోట్ల ఆదాయం అనేది సృష్టించడం జరిగింది. అండ్ 2023-24 వచ్చేసరికి 2,48,000 కోట్లు అనేది ఆదాయం అనేది సృష్టించడం జరిగింది.